నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి అవును ఇదొక గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు 8 ఏళ్ల నుంచి పోరాటం అనేది చెప్పుకోవాలి ఈ అంశానికి సంబంధించి ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ అనుకుంటున్నారు కదా yes చెప్పేస్తున్నా మరి రెండు ఫ్లైఓవర్లకు ఆమోదం తెలిపింది కేంద్రం కంటోన్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆ రెండిటికి సంబంధించి రక్షణ భూములు అప్పగించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది ఇందుకు సంబంధించి హెచ్ఎండిఏకు కేంద్రం లేఖ రాసింది జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఒక ఫ్లైఓవర్ అలాగే ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు మరో ఫ్లైఓవర్కి సంబంధించి ఇప్పుడు ముందుకు వెళ్ళబోతుందని చెప్పుకోవాలి ఆ పనులు ఈ ఫ్లైఓవర్లకు 169 ఎకరాల భూమి ఇచ్చేందుకు రక్షణ శాఖ రెడీ అయింది ఇక బేగంపేట హకీంపేట దగ్గర మాత్రం సొరంగాలు నిర్మించబోతోంది ఇంతకీ ఆ సొరంగాలు ఎందుకు ఏం జరగబోతుందని ముందు వివరించే ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందనే చెప్పుకోవాలి రక్షణ శాఖ భూములకు అంతే విలువైన భూమి ఇవ్వాలంటూ కూడా కండిషన్ పెట్టింది ఒకవేళ అది కాని పక్షంలో 1702 కోట్లు అంటే 1702 కోట్ల విలువైన ఆ భూమి ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఒకవేళ అది కాకపోతే 1702 కోట్లు ఇవ్వాలంటూ కూడా రక్షణ శాఖ చెప్పినట్టుగా తెలుస్తోంది దీంతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం వల్ల సాఫీగా రాజీవ్ రహదారి కావచ్చు నాగ్పూర్ హైవేకి సంబంధించి కావచ్చు ఆ ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయనే చెప్పుకోవచ్చు ఇంతకీ ఆ ఫ్లైఓవర్కి సంబంధించిన మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు దీనికి సంబంధించి డీటెయిల్గా వెళ్లే ముందు ఒక్కసారి రూట్స్ చూద్దాం ఎందుకు అక్కడ ఫ్లైఓవర్ పడుతోంది ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఏంటి అనేది ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి అక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో చూద్దాం రైట్ ఒక్కసారి జేబీఎస్ నుంచి ఆ ట్రాఫిక్ చూపిస్తున్నాను మీరు చూడొచ్చు జేబీఎస్ నుంచి ఇటు గజ్వేల్ కావచ్చు లేకపోతే సిద్దిపేట కరీంనగర్ ఇటువైపు వెళ్ళేటప్పుడు ఆ రూట్ మీరు చూస్తే ఎంత ట్రాఫిక్ కష్టాలు మీరు చూడొచ్చు ఇప్పుడు ఇదిగో ఈ రెడ్ సిగ్నల్ ఈ రెడ్ మార్క్ ఉంది కదా ఇదంతా ట్రాఫిక్కే సో ఇది దాటాలంటేనే అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి సో ఇప్పుడు ఈ కష్టాలు తీరబోతున్నాయనే చెప్పుకోవాలి ప్రెజెంట్ నేను ట్రాఫిక్ ఎలా ఉంది మాత్రమే చూపించబోతున్నాను ముఖ్యంగా ఇక్కడ మనం చూసాం జేబీఎస్ నుంచి షామీర్పేట్ అటువైపు వెళ్ళే రూట్లో ఎటువంటి ట్రాఫిక్ ఉంది అనేది ఇది ఒక ఫేజ్కి సంబంధించి మరో ఫేజ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం రైట్ రెండోది మీరు చూస్తున్నారు ప్యారడైజ్ నుంచి కండ్లకోయ ఇటు నేషనల్ హైవే 44కి టచ్ అయ్యే సందర్భంలో ఇక్కడ ఎంతటి ట్రాఫిక్ ఉందో మీరు చూడొచ్చు ఇక్కడ కూడా రెడ్ మార్క్స్ మీరు చూడొచ్చు రోడ్ బ్లాక్స్ ఉన్నాయి అలాగే ట్రాఫిక్ మీరు చూడొచ్చు మనకి రెడ్ అలాగే ఎల్లో కలర్స్ మరి దారుణంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ప్యారడైజ్ నుంచి కండ్లకోయ ఇప్పుడు ఈ ఫేజ్లో కూడా ఫ్లైఓవర్ ఉండబోతోంది దీంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం కనిపిస్తోంది ఒక్కసారి ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు ఎటువంటి పరిస్థితి ఉందని ట్రాఫిక్ అని మనం చూసాం అసలు ఎక్కడెక్కడ ఫ్లైఓవర్ పడే అవకాశం ఉంది గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ ఒకసారి గ్రాఫిక్ రిప్రజెంటేషన్ చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఒకసారి ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం జేబీఎస్ అంటే జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు ఇది ఈ రెండు కూడా నేను మీకు చూపించబోతోంది కేవలం రిప్రజెంటేషన్ మాత్రమే అంటే ఒక అవగాహన అంటూ ఇక్కడ అవగాహన కావచ్చు లేకపోతే అందాజుగా సుమారుగా అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎక్కడ పడే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి ఎందుకంటే ఇక డిపిఆర్ అనేది పూర్తిగా తయారు కావాలి అది వెళ్ళాలి అప్పుడు మనకి దానికి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి ఎంత రూట్ ఉంది ఏంటి పరిస్థితి చూసే ప్రయత్నం చేద్దాం షామీర్పేట నుంచి జేబీఎస్ మొత్తం అంటే జేబీఎస్ నుంచి షామీర్పేట మొత్తం 18.5 కిలోమీటర్లు ఇక్కడ మీరు చూస్తే కనుక అల్వాల్ కావచ్చు బొల్లారం కావచ్చు అలాగే హకీంపేట్ ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఫ్లైఓవర్ పడే అవకాశం ఉంది ఇక దీంతో పాటు ఇంకొకటి చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఒక ఫ్లైఓవర్కి సంబంధించి ఇంకోటి ఎస్ ప్యారడైజ్ నుంచి కండ్లకోయ ఇది చూస్తే కనుక ప్యారడైజ్ నుంచి కండ్లకోయ మొత్తం దూరం 18.35 కిలోమీటర్లు ఇది కనెక్ట్ చేస్తుంది బోయిన్పల్లి కోంపల్లికి సంబంధించి సో ప్యారడైజ్ నుంచి కండ్లకోయకి వెళ్ళే రూట్లో బోయిన్పల్లి కోంపల్లిని కవర్ చేస్తూ ఇక్కడ కూడా ఫ్లైఓవర్ రాబోతుంది ఇక్కడ కూడా ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంది సో ఇప్పుడు రెండూ చూసాం ఈ రెండింటికి సంబంధించి ఇండివిజువల్గా పాయింట్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఒక ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ డీటెయిల్స్ ఏంటి ఇంకో ఫ్లైఓవర్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ముందుగా మొదటి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం హియర్ ఇట్ ఈస్ రైట్ ఒకసారి మీరు చూడొచ్చు జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ ఇదిగో మీకు ఇక్కడ ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి కదా ఇవి మనకి డిఫెన్స్ అంటే రక్షణ శాఖ భూములుగా మనకు తెలుస్తోంది సో ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే దాదాపు 8 నుంచి 10 ఏళ్ళ పోరాటం 8 ఏళ్ళు అనుకోవచ్చు 8 ఏళ్ళ పోరాటం అని చెప్పుకోవాలి ఎస్ అదే అంశానికి సంబంధించి ఎస్ అల్వాల్ బొల్లారం హకీంపేట నుంచి షామీర్పేటకి సంబంధించి ఒకసారి ఇండివిజువల్గా పాయింట్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ఫ్లైఓవర్కి మొత్తం 113.47 ఎకరాల భూమి
కేటాయించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ కరీంనగర్ మార్గంలో జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 18.5 కిలోమీటర్ల మేర ఇటు ఫ్లైఓవర్ మనకి రాబోతోంది. దాంతోపాటు డిపిఆర్ను తయారు చేసింది హెచ్ఎండిఏ. ఇన్ఫాక్ట్ డిపిఆర్ను తయారు చేశారు హెచ్ఎండిఏ అధికారులు. దీంతోపాటు మూవింగ్ ఆన్. 18.5 కిలోమీటర్లలో 11.12 కిలోమీటర్లు ఆకాశ మార్గంలో ఫ్లైఓవర్ ఉండబోతోంది. దీంతో పాటు మిగతా దూరం ఫ్లైఓవర్ కాకుండా టన్నెల్ నిర్మాణం చేయబోతున్నారు. టన్నెల్ అంటే కనుక సొరంగం. ఎందుకు సొరంగ మార్గం అనేది ఈ రెండింటికి సంబంధించి పూర్తిగా చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మార్గంలో 94 ఎకరాలు రక్షణ శాఖ ఇవ్వబోతోంది. దీనికి సమానమైన భూమి లేదా 954.41 కోట్లు చెల్లించాలంటూ కూడా రక్షణ శాఖ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. మూవింగ్ ఆన్. ఇక ప్యారడైజ్ మార్గానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే కనుక ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వయా బోయన్పల్లి కొంపల్లి. ఇక్కడ మీరు చూస్తే ప్యారడైజ్ నుంచి కండ్లకోయ మొత్తం దూరం 18.35 కిలోమీటర్లు. ఇక్కడ బోయన్పల్లి కొంపల్లికి సంబంధించి ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఫ్లైఓవర్ రాబోతోంది. దీనికి సంబంధించి ఒకసారి పాయింట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నాగపూర్ మార్గంలో అంటే నేషనల్ హైవే 44కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడికి చేరుకోవాలంటే ట్రాఫిక్ కష్టాలు ఇప్పుడు తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు 18.35 కిలోమీటర్ల ఫ్లైఓవర్ రాబోతోంది. ఈ మార్గంలో 7.5 కిలోమీటర్ల దూరం ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతోంది. ఇక్కడ నాకు కూడా ఒక సందేహం వచ్చింది. మా ప్రొడ్యూసర్ని కూడా ఇదే సందేహం అడిగాను అనమాట. ఏమొచ్చిందంటే కనుక 18.35 కిలోమీటర్ల ఫ్లైఓవర్ వినిపిస్తోంది. అయితే 7.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ అంటే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్. సో ఇదే డౌట్ నాకు వచ్చినప్పుడు మా టీంని అడిగినప్పుడు అక్కడ సొరంగం రాబోతోంది. అవును, ఫ్లైఓవర్ మీకు కనిపిస్తోంది. కానీ డిఫెన్స్ ల్యాండ్లో నుంచి అక్కడ, ఎందుకంటే డిఫెన్స్కి సంబంధించి అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడ సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పి రక్షణ శాఖ పేర్కొంది. అక్కడ సొరంగం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సొరంగానికి సంబంధించి నేను మీకు ఇందాకలే చెప్పాను. సొరంగం ఎందుకంటే కనుక అక్కడ సొరంగాలు ఏర్పాటు చేసినప్పుడు డిఫెన్స్కి సంబంధించి ఏవైతే ప్రమాణాలు ఉంటాయో ఆ అధికారులు సూచించినట్టుగా అక్కడ సొరంగాలు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. సో ఈ మేరకు అక్కడ టనల్స్ అంటే సొరంగాలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగతా దూరం ఫ్లైఓవర్ కాకుండా టనల్ నిర్మాణం చేపట్టబోతున్నారు. దాంతోపాటు ఈ ఫ్లైఓవర్ కోసం 55.85 ఎకరాల రక్షణ శాఖ భూములు ఇక్కడ కేటాయించడం జరుగుతోంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం అని కనిపిస్తోంది. మూవింగ్ ఆన్. ఇక ఈ భూమికి సమానమైన భూమి లేదా 748.58 కోట్లు ఇవ్వాలంటూ కూడా రక్షణ శాఖ తన లేఖలో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ ఫ్లైఓవర్లో బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర అంటే హకీంపేట ఎయిర్పోర్ట్ దగ్గర టనల్ నిర్మాణం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు హకీంపేటలో 5,348 మీటర్ల భూమి లీజుకి ఇవ్వబోతోంది రక్షణ శాఖ. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ హకీంపేటకు సంబంధించి 5,348 మీటర్ల భూమి లీజుకి ఇస్తోంది రక్షణ శాఖ. ఇక్కడ ఏంటంటే ఇందుకు రక్షణ శాఖకు మీటర్కు రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి 5,348,000 చెల్లించాలి అనేది మనకు తెలుస్తున్న సమాచారం. మూవింగ్ ఆన్. సో మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకు ఇంత లేట్ అయింది, 8 ఏళ్ల పోరాటానికి ఈరోజు ఎందుకు మోక్షం వచ్చిందనే అంశానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ లేట్ కావడానికి, ఇన్ని రోజులు తాత్సారం జరగడానికి ప్రధాన కారణం అవి రక్షణ శాఖ భూములు కావడం, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు లేకపోతే అటు అధికారులకు సంబంధించి కావచ్చు చర్చలు చాలా సుదీర్ఘంగా జరగడం ఇంతటి తాత్సారానికి కారణమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి నలుగురు సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ ఉండబోతున్నారు. దాంతోపాటు స్థానిక మిలిటరీ అథారిటీతో కూడిన 9 సభ్యులు ఉండబోతున్నారు. డిఫెన్స్ ఎస్టేట్ అధికారి ఉండబోతున్నారు. అలాగే హెచ్ఎండిఏ ఉన్నతాధికారి అంటే హెచ్ఎండిఏ కావచ్చు, డిఫెన్స్ ఎస్టేట్ అధికారి కావచ్చు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ కావచ్చు, స్థానిక మిలిటరీ అథారిటీ, ఇలా వీళ్ళు 9 సభ్యులతో బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా అయితే మాత్రం మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ 2 మార్గాలకు సంబంధించి అటువైపు వెళ్లే వాళ్ళకి గురించి మాట్లాడుకున్నాడు. సో హైదరాబాద్ వాసులకి ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.